అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. మీకు రేషన్ కార్డు వచ్చే వరకు మీ డౌట్స్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం మరొకసారి దరఖాస్తు చేసుకునేందుకు అయితే అవకాశం ఇచ్చింది. గత సంవత్సరం ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి పేర్లు చాలామంది పేర్లు అయితే మిస్ అయ్యాయి. అదేవిధంగా కుటుంబ సమగ్ర కులగణన సర్వే ఆధారంగా కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ రెండింటిలో అప్లికేషన్లు ఇచ్చినటువంటి వారి పేర్లు మిస్ అయినాయి. అలా మిస్ అయిన వారు, ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోదలిచిన వారు, ఇంకా మార్పులు చేర్పులు చేయదలుచుకున్న వారు అందరూ కూడా ఈ రోజు నుంచి 21 నుంచి 24 వరకు ప్రతి గ్రామ సభల్లో, వార్డు సభల్లో అప్లై చేసుకోవడానికైతే తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు అంటూ ఈ కుటుంబ వివరాలను అయితే తీసుకుంటుంది. ఈ ఫామ్ని నింపి మీ గ్రామ సభలో ఈ రోజు నుంచి ఇవ్వండి. లేకుంటే సిటీలో టౌన్లో వాళ్ళైతే మున్సిపాలిటీ వారైతే మీ వార్డు సభల్లో ఈ ఫాము నింపి ఇవ్వండి. ఈ ఫాము ఇక్కడ మీ గ్రామ సభలోనే అందిస్తారని చెప్తున్నారు. లేకుంటే వైట్ పేపర్ మీద రాసైనా ఇవ్వండి. మీ కుటుంబ వివరాలు మొత్తం ఇక్కడ రాసి ఇక్కడ ఫోటో అంటించి ఇక్కడ దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, లింగం, కులం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు ఈ విధంగా ఈ ఫామ్ని నింపి ఇక్కడ ఇంటి నెంబరు, వార్డు నెంబరు, మున్సిపాలిటీ, మండలం, జిల్లా రాసి ఇక్కడ సైన్ పెట్టి అందరికి ఇచ్చేయండి. ఇక దీనికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యాంశాలు అయితే చూస్తే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై గుడ్డి చెప్పిన తెలంగాణ సర్కార్. మరి రేషన్ కార్డుల్లో లిస్టు పేరు రాని వారి కోసం మరోసారి దరఖాస్తు కోసం అవకాశం అయితే కల్పిస్తున్నారు. గ్రామ సభల్లో వీటి కోసం అప్లికేషన్లు స్వీకరించాలని కలెక్టర్లకు అయితే సీఎస్ అయితే ఆదేశాలు జారీ చేశారు. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మరి ప్రతి గ్రామాల వారీగా, వార్డుల వారీగా, మున్సిపాలిటీల వారీగా మరి గ్రామ సభల్లో ఈ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ దరఖాస్తుల్లో మనం వీడియోలో మొదట చూసిన విధంగా ఫామ్ అయితే ఉంటుంది. సభ్యుల వివరాలు, వారి ఆధార్ కార్డులు, కులం, మొబైల్ నెంబరు తీసుకోవాలని నిర్ణయం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ విధంగా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక కొత్త రేషన్ కార్డులో ఉన్న కార్డుల్లో పాత రేషన్ కార్డులో ఉన్న పేర్లు మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ఇక సభ్యుల వివరాలు, వారి ఆధార్ కార్డులు, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఈ రోజు నుంచి వెంటనే ఫామ్ నింపి అప్లై చేసుకోండి. ఇక రాని వారు కూడా మరోసారి దరఖాస్తు అవకాశం ఇవ్వడం, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులు, ఇంకా పాత రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చుకోవడం, మార్చుకోవడం కూడా ఈ ఫామ్ నింపి ఈ రోజు నుంచి మీ గ్రామ సభలో ఇవ్వండి. ఇక సీఎస్ అయితే ప్రభుత్వం అయితే అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. నేటి నుంచి గ్రామ సభలు పకడ్బందీగా పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ అంటూ ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది. మంగళవారం నుంచి నెల 24 వరకు గ్రామ సభల్లో మరి రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. అదేవిధంగా కొత్త దరఖాస్తుల స్వీకరణ కూడా పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ అధికారులకు అయితే ఆదేశించారు. ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను పరిశీలించి ధృవీకరించిన తర్వాత ఫైనల్ లిస్టు ఖరారు చేయాలన్నారు. గ్రామ సభల్లో ప్రభుత్వం సంకల్పం, పథకాల వివరాలను కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా ఇప్పుడు దీంతో పాటు గ్రామ సభల్లో ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులతో పాటు గ్రామ సభల్లో కార్డుల కోసం కొత్త దరఖాస్తులు కూడా తీసుకోవాలి. కుటుంబ పెద్ద ఈ విధంగా అందరి యొక్క వివరాలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇక గ్రామ సభల్లో కొత్త దరఖాస్తులు తీసుకోవాలన్నారు. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు సైతం పరిగణలోకి తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో విలీనమైన 156 పంచాయతీల్లోని కూలీలకు సైతం ఆత్మీయ భరోసా వర్తిస్తుందని చెప్పేసి సీఎస్ అయితే చెప్పారు. ఇక రేషన్ కార్డు దరఖాస్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారులు జాబితాను అయితే రూపొందించున్నారు. ఈ జాబితాలో పేరు లేని వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం దరఖాస్తు పత్రాన్ని అయితే రూపొందించింది. ఆ దరఖాస్తు ఫామ్ని మన ఛానల్లో ఇప్పుడు వీడియోలో పెట్టాను. గ్రామ సభల్లో ఈ ఫామ్ నింపి అందజేస్తే పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు అందించనుంది. ప్రజాపాలన రేషన్ కార్డు కోసం దరఖాస్తు అని ఉన్న ఈ పత్రంలో కుటుంబ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు ఇవన్నీ కూడా అక్కడ ఫామ్లో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ నింపండి. అదేవిధంగా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఫిర్యాదు కూడా చేసుకోవచ్చని ఫిర్యాదు వెబ్సైట్ కూడా ఉంది. ఇక రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తెలియజేస్తున్నారు. ఇక అర్హులందరికీ రేషన్ కార్డులు, లిస్టులో పేర్లు రాని వారు గ్రామ సభలో ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవాలి. కార్డుల ప్రక్రియ పూర్తయ్యాక ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రకటించారు. ఇక కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇది నిరంతర ప్రక్రియ అని, జనవరి 24 వరకు ఇంకెవరికైనా రేషన్ కార్డు లిస్టు పేరు లేకపోతే వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఇక అసలు సివిల్ సప్లై పై ఆఫీసర్పై సీఎంఓ సీరియస్ అయింది. ఒక అధికారి తీరు వల్ల ఈ రేషన్ కార్డుల ఆ రేషన్ కార్డులో పేర్లు గల్లంతు కావడం, అసలు ప్రజాపాలన దరఖాస్తులు పక్కబెట్టి సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మరి రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడం పట్ల ఒక అధికారిపై అయితే చీఫ్ మినిస్టర్ కార్యాలయం అయితే చాలా సీరియస్ అయింది. అసలు ఒక అధికారి అనాలోచిత నిర్ణయం వల్లే రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో గందరగోళం నెలకొన్నది. సమగ్ర కుటుంబ సర్వే ప్రాతిపదికన కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఆ కీలక అధికారి నిర్ణయించుకోవడం వల్లనే ఇలా జరిగిందని, అసలు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారు,
మరి ఆ టైంలో 11,50,000 అప్లికేషన్లు వచ్చాయి. కానీ ఆ ప్రజాపాలన దరఖాస్తులను పక్కకు పెట్టి కేవలం కులగణన ఆధారంగానే రేషన్ కార్డుల జారీకి ఆ అధికారి నిర్ణయం తీసుకోవడం ఏమిటి? మరి ఇది ఆ అధికారి సొంత నిర్ణయమా లేక ప్రభుత్వ నిర్ణయమా అని ఆ చర్చ అయితే సెక్రటరియట్లో జరుగుతుంది. కానీ ఇప్పటికే అన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల లిస్ట్ అయితే చేరింది. ఆ లిస్టులో పేరు లేని వారైతే గందరగోళానికి దిగుతున్నారు. దరఖాస్తులతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారనే ప్రచారం కూడా మొదలైంది. ఈ గ్రామాల్లో చాలామంది అప్లై చేస్తారు. చాలామంది పేర్లు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి పేర్లు చాలామంది మిస్ అవుతున్నాయి. మరి ఈ కులగణన ప్రకారం రేషన్ కార్డులు ఇవ్వడం ఏంటి? అలాంటప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తులను తీసుకున్నట్లని ప్రశ్నించారు. కాగా ఇంతకీ గ్రామాల్లోకి లబ్ధిదారుల లిస్టు ఎలా చేరిందో ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిందనే చర్చ అయితే ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. మరి దీనికి సీఎం చొరవతో ఇలాంటి వివాదానికైతే ఫుల్ స్టాప్ పడింది. రేషన్ కార్డుల వివాదాన్ని పరిష్కరించాల్సిన సివిల్ సప్లై కమిషనరేట్ శనివారం జారీ చేసిన నోట్ మరింత వివాదాన్ని సృష్టించేలా ఉందనే విమర్శలైతే వచ్చాయి. ఇక కులగణన ఆధారంగా అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తాం, ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలిస్తాం, కొత్త దరఖాస్తులు తీసుకుంటామని నోట్లో ప్రకటించింది. ఈ విధంగా కులగణన ఆధారంగానే రేషన్ కార్డు ఇస్తామనే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పే ప్రయత్నం ఈ నోటు ద్వారా చేశారని విమర్శ అయితే వచ్చింది. ఈ విషయం కాస్త అమెరికాలో స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ వద్దకు చేరడంతో ఆయన వెంటనే స్పందించారు. గ్రామాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేషన్ కార్డులపై కొనసాగుతున్న వివాదానికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హడావుడిగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఇలా ఒక సివిల్ సప్లై అధికారి కులగణన ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని ఆదేశాలు జారీ చేయడం పట్ల ఇక ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. ఇక్కడ అయితే ఈ ఫామ్ అయితే నింపండి. ఈ ఫామ్ నింపి మీరు మీ గ్రామానికి చెందిన గ్రామ సభలో అప్లై చేసుకోండి. ఇది జిరాక్స్ సెంటర్లో దాదాపు మీ గ్రామ సభల్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ప్రతి రేషన్ కార్డు సభ్యుడికి ఒక్కొక్క సభ్యుడికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రకటించారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం పేరు రాని వారు మరొకసారి దరఖాస్తు చేసుకోండి. మనం వీడియోలో పెట్టినటువంటి ఫామ్ని నింపి ఆధార్ కార్డ్స్ జత చేసి వెంటనే ఈ రోజు నుంచే అప్లై చేసుకోండి. మీ యొక్క క్యాస్ట్, మొబైల్ నెంబరు కూడా దాంట్లో నింపండి. ఈ విధంగా కొత్త రేషన్ కార్డులపై, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రులు క్లారిటీ ఇవ్వడం పట్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చాలామందికి వైట్ కార్డులో పేరు రాకపోవడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రేషన్ కార్డుల కోసం కొన్ని ఊర్లలో అర్హులైనటువంటి వారి పేర్లు మిస్ అయ్యాయి. అనర్హులైనటువంటి వారి పేర్లు అయితే రేషన్ కార్డుల జాబితాలో దర్శనమిస్తున్నాయి. అసలు ఆ ఊర్లో లేని వారి పేర్లు వస్తున్నాయి. ఆ ఊర్లో ఉన్న వారి పేర్లు ఆ రేషన్ కార్డుల లిస్టులో లేవని చెప్పేసి చాలా మంది ఆందోళన అయితే చెందుతున్నారు. ఇక అలాంటి వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించే అధికారులు లేని వారి పేర్లు, అర్హత లేని వారి పేర్లు అన్నింటి తొలగించి నిజమైనటువంటి అర్హులకి ఈ కొత్త రేషన్ కార్డులో ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు గతంలో తల్లిదండ్రుల రేషన్ కార్డులో కుమారుల యొక్క పేర్లు అయితే ఉన్నాయి. ఆ కుమారుని పెళ్ళైన తర్వాత వాళ్ళు వేరుగా ఉంటున్నారు కాబట్టి ఆ కుమారుడికి, కోడలికి వేరే కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మరి తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నటువంటి ఈ కుమారుని, కోడలి యొక్క పేర్లు తొలగించాల్సి ఉంటుంది. అలాంటి డిలీట్ ఆప్షన్ కూడా వెంటనే సివిల్ సప్లై శాఖ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఏదైనా ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి. ప్రజల యొక్క ఫిర్యాదులు తీసుకోవడానికి ఒక ప్రత్యేక కౌంటర్లు పెట్టాలి ఎండిఓ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో. ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. ఇది ఈ ఫామ్ అండి, ఈ ఫామ్ నింపండి. ఇది సిఎస్ శాంతికుమార్ కూడా ఈ ఫామ్ని నింపి ఇవ్వని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. అధికారులు ఖచ్చితంగా తీసుకుంటారు. తీసుకోకపోతే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ వైట్ రేషన్ కార్డులు వస్తాయని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.